మిస్టర్ బచ్చన్ ఏమంటున్నారు అంటే, మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ముందుగా మొదటి మాట కథ. దమ్ము ధైర్యం నిజాయితీ కలిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బచ్చన్ నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా వెనకాడు. ఆయన ఒకసారి అవినీతిపరుడైనటువంటి ఒక పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి పెద్ద మొత్తంలో నల్లధనాన్ని పట్టుకుంటారు. కానీ పై అధికారులు బచ్చన్ ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసేస్తారు. దీంతో అతను సొంతూరు కోటిపల్లికి వెళ్లిపోయి ఆర్కెస్ట్రా ట్రూప్ పెట్టుకుంటారు. అక్కడే జిక్కీని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటారు. మొదట్లో అతని ప్రేమకు జిక్కీ అడ్డు చెప్పినా తర్వాత తన మంచితనం చూసి ఆమె కూడా మనసిచ్చేస్తుంది. వీళ్ల ప్రేమను పెద్దవాళ్లు ఒప్పుకోవడంతో పెళ్లి పెట్టలేకేద్దాం అనుకుంటారు. కరెక్ట్ గా అదే టైంలో బచ్చన్ కు మళ్లీ ఉద్యోగంలో చేరమని చెప్పి ఆదాయ పన్ను శాఖ నుంచి ఫోన్ వస్తుంది. దీంతో ఒకవైపు పెళ్లి సెట్ అయినా తన డ్యూటీలో భాగంగా ఎంపీ ముత్యం జగ్గయ్య ఇంట్లో రైడ్ చేయాల్సి వస్తుంది. మరి ఆ జగ్గయ్య ఎవరు? తన అరాచకాలతో మొత్తం వ్యవస్థనే భయపెట్టి తన గుప్పిట్లో పెట్టుకున్న అతన్ని బచ్చన్ ఎలా ఎదుర్కొన్నాడు? అతని ఇంటిపై తను ఎలా రైడ్ చేశాడు? ఆ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? ఇంతకీ బచ్చన్ జిక్కీ పెళ్లి సుఖాంతం అయిందా లేదా తెలుసుకోవాలంటే ఆల్రెడీ థియేటర్స్ లో సినిమా మీకోసం వెయిటింగ్, వెళ్లి చూసేయచ్చు. నెంబర్ 2, దేశ చరిత్రలోనే ఆదాయ పన్ను శాఖ చేసినటువంటి ఒక అతిపెద్ద రైట్ ను ఆధారంగా చేసుకుని హిందీ రైట్ ను రూపొందించిన సంగతి తెలిసింది. హరీష్ గారు ఆ కథని తనదైన శైలిలో మార్పులు చేర్పులతో రవితేజ్ గారి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోడించి సరికొత్తగా తెరపై చూపించేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ముఖ్యంగా మాతృకతో పోలిస్తే గనక ఈ సినిమా విషయంలో హరీష్ గారు చేసినటువంటి పెద్ద మార్పు అక్కడ లేని లవ్ ట్రాక్ ను ఇక్కడ యాడ్ చేయడం అని చెప్పాలి. సో ఫైనల్ గా చెప్పాలంటే గనక రవితేజ గారి ఎనర్జీ, భాగ్యశ్రీ చాలా అందంగా కనిపిస్తారు. అండ్ పాటలు, యాక్షన్ సీక్వెన్స్ కూడా మీకు నచ్చేస్తాయి. సో మాస్ ప్రేక్షకులకు అయితే గనక మిస్టర్ బచ్చన్ నచ్చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇందుకీ మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది? కమెంట్ చేసేయండి మీ రివ్యూని.